బ్యాంక్ అధికారుల కుట్రలకు బలైన బ్యాంక్ ఆఫ్ బరోడా ఈఓఏలకు న్యాయం చేయాలని టీఎన్టీయూసీ నాయకులు సబ్బతి ఫణీశ్వరరావు డిమాండ్ చేశారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆయన బాధితులతో కలిసి మీడియాతో మాట్లాడారు. కాకినాడ రోడ్ల మండలం బ్యాంక్ ఆఫ్ బరోడాలో కేవలం నామమాత్రపు జీతాలు తీసుకుంటూ ఖాతాదారులను గ్రామీణ ప్రజలకు రుణాలు మంజూరు చేయించే పాత్రను ఈఓఏలు సమర్థవంతంగా నిర్వహించారని అన్నారు. కేవలం బ్యాంకు అధికారులు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునే నేపథ్యంలో వారిని విధుల నుండి తప్పించడం జరిగిందని ఆయన పేర్కొన్నారు. వారికి జరిగిన అన్యాయాన్ని టీడీపీ జాతీయ కార్యదర్శి, రాష్ట్ర మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ దృష్టికి తీసుకువెళ్లడం జరిగిందని, దానిపై ఆయన సానుకూలంగా స్పందించి కలెక్టర్కు ఆదేశాలను ఇవ్వడం జరిగిందని వివరించారు. మంత్రి లోకేష్ ఆదేశానుసారం తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్ను బ్యాంక్ ఆఫ్ బరోడా ఈఓఏలు కలిసి వినతిపత్రం అందజేయడం జరిగిందని సబ్బతి ఫణీశ్వరరావు తెలిపారు. ఈ 10 మందిని కాస్త తెలుగుదేశం పార్టీకి అనుసంధానంగా ఉన్నారని తెలుసుకుని వీళ్ళని ఆపేశారు. ఆ తర్వాత మళ్ళీ ఏం చేశారు, జనవరి నెలలో అదే సంవత్సరం జనవరి నెలలో మళ్ళీ వీళ్ళకి ఎలక్షన్ దగ్గరలో జనవరి నెలలో మళ్ళీ విధుల్లో తీసుకున్నారు. ఇదే చిన్న సంఘం తీర్మానంతో విధుల్లో తీసుకుని మళ్ళీ ఏం చేశారు, 7 నెలల తర్వాత జీతం అడిగారని చెప్పేసి మళ్ళీ వీళ్ళని తొలగించడం. అయితే కేవలం ఏంటంటే జీతాలు అడగకపోతే ఎన్నాలనే పని చేయించుకుంటారు. అదొక పాయింట్ నెంబర్ 1. అందులో అన్నింటికన్నా ముఖ్యమైనది ఏంటంటే ఏపీఎంలు సీసీలని సేవ్ చేయడం కోసం వీళ్ళని బలి చేశారని చెప్పేసి నేను నమ్ముతున్నాను. ఇప్పటికే ఈ విషయాన్ని మరి వీళ్ళందరూ కలిసి మరి తెలుగుదేశం పార్టీ సెంట్రల్ ఆఫీస్కి మరి నారా లోకేష్ గారికి నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదిక మన కాకినాడ జిల్లా కలెక్టర్ గారికి ఇది పరిచయం చేసి వీళ్ళకి న్యాయం చేయమని పంపించడం జరిగింది. దాన్ని పురస్కరించుకుని లోకేష్ గారి యొక్క ఆదేశాలని అమలు చేయండి అని చెప్పేసి వాళ్ళ గ్రీవెన్స్లో టీఎన్టీసీ తరఫున మేము నివేదిక సమర్పించాం. న్యాయం చేస్తానన్నారు. కంపల్సరిగా వీళ్ళని తీసేయడం అంటూ జరిగితే అప్పుడు పనిచేసినటువంటి ఏపీఎంఎల్ని సీసీలని కూడా తొలగించాలి. ఎందుకంటే తప్పు చేసింది వాళ్ళు, క్షేత్రస్థాయిలో వాళ్ళు చెప్పిన పని మాత్రమే చేశారు. దీని విషయం మీద మాకు ప్రభుత్వం కలెక్టర్ గారు న్యాయం చేస్తారనే నమ్మకంతో ఉన్నాం. లేకపోతే టీఎన్టీసీ తరఫున కోర్టుకి వెళ్ళైనా సరే ఏ చిన్న సంఘం సమీక్షతో తీర్మానంతో అయితే వీళ్ళు పనిచేస్తున్నారో ఆ తీర్మానాలు ఎప్పుడైతే చేస్తున్నారో అన్నట్లతో కోర్టుకి వెళ్ళినా సరే మేము ఆర్డర్ తీసుకుంటాం. అందులో డౌట్ ఏం లేదు. ఫస్ట్ మాకు కలెక్టర్ గారు న్యాయం చేస్తారనేటువంటి ఆశాభావంతో ఉన్నాం. ఇప్పటికే ఇది మరి మంత్రి గారు, ఐటీ మినిస్టర్ గారు నారా లోకేష్ గారి దృష్టిలోకి వెళ్ళింది కాబట్టి ఇది వీళ్ళందరికీ న్యాయం జరుగుతుందని చెప్పేసి నమ్ముతూ ఉన్నాం. న్యాయం చేసే వరకు కూడా మీరు టీఎన్టీసీ తరఫున కంపల్సరీగా మేము పోరాటం